సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ స్పెషల్ వడియాలు పెట్టేసుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా కడిగి ఆరబెట్టి ఎండిపోయిన ఇలా బియ్యాన్ని రేషన్ రైస్ తీసుకోవాలి. అది పిండి పట్టించేసుకోవాలి. ఇందులో ఇంకా ఏమీ వేయనవసరం లేదు. ఇంకా స్టార్ట్ చేసేయడమే. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందుకు మేము ఒక గిన్నె కొలతగా తీసుకున్నాము. ఆ గిన్నెతోని 2 గిన్నెల వాటర్ వేసుకోవాలి. అంటే ఒక్క గిన్నెలో ఈ గ్లాస్తోని 4 గ్లాసెస్ వస్తాయి. అలానే అదే గిన్నెతో 2 గిన్నెల నిండా పిండిని తీసుకోవాలి. జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి, డైరెక్ట్గా వేసేసుకుంటే చాలు. ఇంకో పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఒక గిన్నె వేసేసుకున్నాం, ఇంకో గిన్నె కూడా వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వాటర్, అందులోనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. 2 గిన్నెల పిండికి 3 గిన్నెల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలపడంలోనే ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. ట్రిక్స్ టిప్స్ అంటూ ఇంకేమీ ఉండవు. జస్ట్ మనం ఎలా కలుపుకునే విధానమే ట్రిక్స్ అండ్ టిప్స్. ఇంకా ఉండలు లేకుండా ఇలా దోశ బ్యాటర్లా చేసుకోవాలి. డైరెక్ట్ వాటర్లో కూడా వేస్తారు కొందరు, కానీ అలా అయితే ఉండలు చాలా వచ్చేస్తాయి. ఇంకా మరుగుతున్న వాటర్లో 2 స్పూన్స్ దొడ్డుప్పు వేసుకోవాలి. కంటిన్యూషన్ పార్ట్ 2లో ఉంటుంది.